విజయారెడ్డి గారి పార్టీలో జరిగిన సందర్భంగా వారికి స్వాగతం తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన అన్న కేటీఆర్ అన్న గారికి, అదేవిధంగా సీనన్న గారికి, కృష్ణన్న గారికి, మిగతా పెద్దలందరికీ కూడా పేరు పేరు నమస్కారం. మరి ఈరోజు అన్ని పార్టీలలో మన పార్టీలలో గెలిచి 13 మంది, మన పార్టీలో 13 మంది మరి పక్క పార్టీలకు చూసినా కానీ మన పార్టీలో పదవులు లేకున్నా కానీ మన పార్టీలకు వస్తుందంటే అది గొప్పతనం అంతా కేసీఆర్ గారిని మనం గమనించాలి. అదేవిధంగా మన తెలంగాణ పార్టీకి ఉన్న పేరు ఇంకా కూడా తగ్గలేదని తెలియజేస్తూ మరి యొక్క కార్యక్రమాన్ని చిత్తగారి ఇప్పుడు వాటిలో షెల్లింగంపల్లికి చేరినటువంటి వినయ్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జై తెలంగాణ, జై కేటీఆర్, జై కేసీఆర్. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, యువ నాయకులు, యువ కెరటం, యువకుల ఆశాజ్యోతి, యువకుల స్ఫూర్తి మన అన్న కేటీఆర్ గారికి, ఇక్కడి దాకా నన్ను ప్రోత్సహించి నా వెన్ను తట్టి తీసుకొచ్చిన మాధవరం కృష్ణారావు అన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి మన సీనన్న గారికి, జగదీష్ అన్న గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు. ఈరోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు. ఒక్క వారం రోజుల్లో పార్టీలో జాయిన్ అవుతున్నా అని ఒక చిన్న మాట చెప్పగానే నాతో పాటుగా మా శ్రీరామ్ నగర్ డివిజన్ మరియు షేర్లింగంపల్లి నుండి ఎంతోమంది నాయకులు, ఆటో యూనియన్ సభ్యులు, తర్వాత రజక సంఘం సభ్యులు మరియు ఇతర ప్రతి ఒక్కరూ నాతో పాటు వెన్నంటి ఉండి ఒక వారం రోజుల్లో ఇంతమందిని పార్టీలో చేయించడానికి తీసుకొచ్చినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. దీనికి కారణం కేటీఆర్ అన్న మీద ఉన్న అభిమానం, పార్టీ మీద ఉన్న అభిమానం, ఇప్పటికి కూడా మన బీఆర్ఎస్ పార్టీకి ఉన్న క్రేజ్ తగ్గకపోవడం. ఇంతమందిని మనం తీసుకురావడానికి నాకు ఎంతగానో సహకరించిన రవి యాదవ్ అన్న, మా మాధవరం కృష్ణన్న ఆధ్వర్యంలో ఇదే కాదు, ఇట్లాంటి జాయినింగ్లు ఇంకా ఎన్నో మేము దగ్గరుండి చేయిస్తాం. షేర్లింగంపల్లి గడ్డ పైన తెలంగాణ జెండా ఎగరేస్తాం. టీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా నిరూపిస్తాం. మేము ఎంతోమంది నాతో పాటు టీఆర్ఎస్లో ఉండి మా నాయకులుగా చెప్పుకొని అన్న వాళ్ళ ఫోటోలు వేసుకొని గెలిచిన నాయకులు ఒక్కరు కూడా మాకు అభివృద్ధికి కానీ మాతో పాటు గెలిపించుకొని వచ్చిన అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. మేమెవరో అందరినీ సంకేతం చేసి దగ్గర తీసుకొని వచ్చి ఈరోజు ప్రతి ఒక్కరు నేను ఒక్క మాట చెప్పగానే అన్న మీ వెంట ఉంటామని అందరూ వచ్చారు. ప్రతి ఒక్కరికి, అన్నలకు, అక్కలకు నా శిరస్సు వంచి నమస్కారాలు. నాకు ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చిన కేటీఆర్ అన్న గారికి, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, కృష్ణన్న గారికి మరియు జగదీష్ అన్న గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి అందరినీ నన్ను ఉపయోగించుకోవాలని, నేను కార్యకర్తగా ప్రతి ఒక్కరికి పనిచేస్తానని. మొదట ఉద్దేశం ఏంటంటే తెలంగాణ మనకి ఇక్కడ బలం గట్టిగా కావాలి. ఆల్రెడీ ఉన్నదాన్ని మనం చెప్పుకోలేక వెనక తీసుకొచ్చినాం కదా, దాన్ని ముందుకు తీసుకొని రావాలి. అదొక్కటే ధ్యేయంగా పనిచేస్తా. నాతో పాటు ప్రతి ఒక్కరిని పని చేయించుకుంటా. అన్నగారికి ఖచ్చితంగా నేను నా పేరు నిరూపించుకుంటా. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఇప్పుడు మాజీ మంత్రివర్యులు అన్న సీనన్న గారిని ప్రసంగించాలి. ఇప్పుడు కేటీఆర్ అన్న గారు
ఇప్పుడు మాజీ మంత్రివర్యులు అన్న సీనన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గౌరవనీయులు సభ అధ్యక్షులు పెద్దలు సాయిబాబా గారు, ఈనాటి ముఖ్య అతిథి గౌరవనీయులు మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి సోదరులు తారక రామారావు గారికి, అదేవిధంగా గౌరవ కుకట్పల్లి శాసనసభ్యులు, మీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి పెద్దలు మాధవరం కృష్ణారావు గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి అన్న గారు, అదేవిధంగా తమ్ముడు రవి యాదవ్ గారు, రంగారావు గారు, ఇంకా షేర్లింగంపల్లి నుంచి వచ్చినటువంటి యువమిత్రులకు అందరికీ, పార్టీ సీనియర్లకు, ఉద్యమకారులకు, మా అక్క చెల్లెళ్లకు, ఈరోజు ఒక యువ నాయకుడు అయినటువంటి విజయ్ కుమార్ రెడ్డి గారి సారథ్యంలో మీరందరూ జాయిన్ అవుతున్నందులకు మీకు అందరికీ శుభాకాంక్షలు. సరే, రాజకీయాలు మీకు అందరికీ తెలుసు. ఈ రాష్ట్రంలో, దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా మనం చూస్తున్నాం. బట్ ఒక తెలంగాణ రాష్ట్రం అనేది ఒక 65-70 సంవత్సరాల కళ. ఆ కళని సాకారం చేసి చరిత్రలో నిలిచినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు శాశ్వతంగా చరిత్రలో ఉంటారు. ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో నీళ్లు లేక, కరెంటు లేక, పండించినటువంటి పంటకు గిట్టుబాటు లేక వేరే రాష్ట్రాలకు, వేరే దేశాలకు వలసపోతున్నటువంటి సందర్భాలలో తెలంగాణ ఉద్యమాన్ని అనేక మంది ప్రారంభించారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, కొన్ని వందల వేల మంది తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించారు. కానీ దాన్ని ఒక సాకారం చేసింది ఒక శాంతియుతమైనటువంటి వాతావరణంలో, గాంధేయ మార్గంలో ముందుకు తీసుకెళ్ళి యావత్ తెలంగాణని ఏకతాటి మీద తీసుకొచ్చి ఈరోజు భారతదేశ చిత్రపటంలో తెలంగాణ అనే రాష్ట్రాన్ని మాత్రం కేసీఆర్ గారే పెట్టిందనేటువంటిది కూడా చరిత్ర.